హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు మనం ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ లో వచ్చిన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ డిజిటల్ ఎసెట్ ప్రోటోకాల్స్. సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ లో జరిగే నిజమైన ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చైన్ టోకెన్ విలువను సపోర్ట్ చేసే సిస్టమ్ ఇది సాధారణ క్రిప్టో ప్రాజెక్ట్స్ లో పోలిస్తే చాలా డిఫరెంట్. సో ముందుగా టాపిక్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కామన్ గా అందరికి ఇంటర్లింక్ అప్డేట్ అనేసి యాప్ ఓపెన్ చేయగానే డిస్ప్లే అవుతుంది. ఎవరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. అప్డేట్ క్లిక్ చేస్తున్నా అప్డేట్ అవ్వట్లేదు, అగైన్ యాప్ ఓపెన్ చేసినా ఇలానే చూపిస్తుంది అనేసి. సో ఈ అప్డేట్ గ్లిచ్ వల్ల చూపిస్తుంది. యాప్ అప్డేట్ అయితే ఉంది, బట్ ఇప్పుడే కాదు, కొద్దిగా టైం పడుతుంది. సో మీరు ఎట్ ప్రెసెంట్ నో థ్యాంక్స్ బటన్ క్లిక్ చేయండి, సరిపోతుంది. నేను ఫ్యూచర్ లో ఇంటర్లింక్ యాప్ అప్డేట్ రాగానే అండ్ ఇంటర్లింక్ యాప్ న్యూ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంది ఫర్దర్ అప్డేట్స్ గురించి. సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. క్రిప్టో ప్రాజెక్ట్స్ లో ఎట్ ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు చాలా బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ లో ఒక పెద్ద సమస్య ఉంది. టోకెన్ విలువ ఎక్కువగా ట్రేడింగ్ స్పెక్యులేషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అంటే బిజినెస్ లేకపోయినా కూడా టోకెన్ ధర పెరుగుతుంది లేదా పడిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక టోకెన్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యింది అనుకుందాం. లిస్టింగ్ అంటే విత్డ్రాల్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు సో ట్రేడర్స్ ఆ టోకెన్ లేదా కాయిన్ ని కొనడం వల్ల ధర పెరుగుతుంది. ట్రేడర్స్ కొనడం ఏంటి అంటారా? జస్ట్ లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే మీరు విత్డ్రాల్ కోసం అమ్ముకుంటారు అండ్ ఇంకొంతమంది ఫ్యూచర్ లో ఈ కాయిన్ వాల్యూ పెరగొచ్చు అని కొనుక్కుంటారు. సో ఈ కొనటం అమ్మటానినే ట్రేడ్ అంటారు. కానీ ఆ టోకెన్ వెనకాల రియల్ బిజినెస్ ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఒక ప్రాజెక్ట్ లో యూజర్లు తగ్గితే ట్రేడింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు టోకెన్ విలువ కూడా పడిపోతుంది. అంటే రియల్ ఎకానమీ లింక్ ఉండదు. దీనికి ఇంటర్లింక్ సొల్యూషన్ గా ఇంటర్లింక్ ప్రోటోకాల్ ఇక్కడే ఇంటర్లింక్ ఫౌండేషన్ అనే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది అంటే రియల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ టోకెన్ డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే బిజినెస్ పెరిగితే టోకెన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను కొన్ని ఫీచర్స్ చెప్తాను, దాంట్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. ఫీచర్ 1, ట్రాన్సాక్షన్ డ్రైవెన్ బిజినెస్ టోకెనైజేషన్. ఈ ప్రోటోకాల్ లో ఏ బిజినెస్ అయినా తన బిజినెస్ ని టోకెన్ గా మార్చుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లో HDFC కార్డ్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తే 15% డిస్కౌంట్ ఉంటాయి కదా. అండ్ ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ డెబిట్ కార్డ్ అండ్ అమెజాన్ లో అమెజాన్ డెబిట్ కార్డ్. సో ఇలాగా వాళ్ళ బిజినెస్ ని టోకెనైజేషన్ అంటే ఏంటి, వాళ్ళు డిజిటల్ కరెన్సీగా మారుస్తారు. సో ఒక ఆన్లైన్ షాపింగ్ కంపెనీ ఉంది అనుకుందాం. వాళ్ళు తమ బిజినెస్ ని టోకెన్ గా మార్చి బ్లాక్ చైన్ లో లిస్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఒక హోటల్ చైన్ కూడా తమ రెవెన్యూని టోకెనైజ్ చేసి ఇన్వెస్టర్స్ కి అందుబాటులో పెట్టవచ్చు. సో ఇది ఫీచర్ 1 అన్నమాట. ఫీచర్ 2, ఓపెన్ బిజినెస్ ఇంటిగ్రేషన్. ఈ సిస్టమ్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా బిజినెస్ ఓనర్ దగ్గర ఇంటర్లింక్ ఐడి ఉంటే వాళ్ళు తమ బిజినెస్ ని సిస్టమ్ లో కనెక్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 1, ఒక రెస్టారెంట్ ఇంటర్లింక్ పేమెంట్ సిస్టమ్ ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఒక ఈ-కామర్స్ స్టోర్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా ఇంటర్లింక్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. అంటే సింపుల్ గా మీరు ఆన్లైన్ లో ఏమన్నా ఆర్డర్ పెట్టారనుకోండి, సో డెలివరీ చేసేటప్పుడు పే త్రూ UPI, పే త్రూ డెబిట్ కార్డ్, ఆన్లైన్ డిజిటల్ బ్యాంకింగ్. సో అట్లానే మనకి ఇక్కడ పే త్రూ ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ అని కూడా ఇవ్వటం జరగవచ్చు. ఫీచర్ 3, బిజినెస్ టోకెనైజేషన్ యాజ్ రియల్ వరల్డ్ అసెట్స్ RWA. ఈ ప్రోటోకాల్ లో బిజినెస్ లు తమ రెవెన్యూ అసెట్స్ లేదా పార్టిసిపేషన్ రైట్స్ వాటిని రియల్ వరల్డ్ అసెట్స్ టోకెన్స్ గా మార్చవచ్చు. ఎగ్జాంపుల్ 1, ఒక కంపెనీ యొక్క మంత్లీ రెవెన్యూ రియల్ వరల్డ్ అసెట్స్ టోకెన్ గా మార్చవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఒక రియల్ అసెట్ ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా క్రిప్టో పేమెంట్స్ బ్లాక్ చైన్ లో టోకెన్ రూపంలో ట్రేడ్ అవుతుంది. ఫీచర్ 4, ఆటోమేటెడ్ డిమాండ్ వాయా ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్. ఇక్కడే ఈ ప్రోటోకాల్ కి చాలా పవర్ ఉంది. ఇంటర్లింక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాంట్లో ఒక భాగం ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ పూల్ నుండి బిజినెస్ టోకెన్ కొనడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ 1, ఒక షాప్ లో రోజు 100 ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ బిజినెస్ టోకెన్ కి ఆటోమేటిక్ గా డిమాండ్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2, ఒక యాప్ లో యూజర్లు పెరిగితే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతాయి. దాంతో టోకెన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫీచర్ 5, ఓపెన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టర్స్ కూడా ఈ సిస్టమ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. వాళ్ళు బిజినెస్ టోకెన్స్ కొనవచ్చు. ముఖ్యంగా వాళ్ళు చూడగలిగేది ట్రాన్సాక్షన్ వాల్యూమ్, బిజినెస్ గ్రోత్, ఆన్ చైన్ డేటా. ఎగ్జాంపుల్ 1, ఒక బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి అంటే ఇన్వెస్టర్స్ దానిలో పెట్టుబడి పెడుతున్నారు అని అర్థం. సో పెట్టవచ్చు కూడా. ఎగ్జాంపుల్ 2, ఒక ప్రాజెక్ట్ కి మంచి యూజర్ గ్రోత్
అవుతూ ఉంటే దాని టోకెన్ డిమాండ్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఫీచర్ 6 ITL యాజ్ కోర్ కరెన్సీ. ఈ మొత్తం ఎకో సిస్టమ్ లో ITL అంటే బిజినెస్ టోకెన్స్ ట్రేడింగ్ అన్ని ITL పేర్స్ లో జరుగుతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ITL ను పొందడానికి మన దగ్గర ఉన్న ITLG అనేవి వెరిఫైడ్ ATLG గా కన్వర్ట్ అవ్వాలి. సో ఈ వెరిఫైడ్ ATLG గా కన్వర్ట్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా అందరూ ఇక్కడ కనిపిస్తున్న వీడియో చూసి HCS అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ITL ని పొందడానికి వెరిఫైడ్ ATLG అవసరం అని చెప్పుకున్నాం కదా, ఇది సప్లై ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కన్క్లూజన్ సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్లింక్ తీసుకొచ్చిన ఈ ప్రోటోకాల్ వల్ల రియల్ బిజినెస్, బ్లాక్ చైన్ మార్కెట్, డిజిటల్ టోకెన్స్ మూడు కూడా ఒకటిగా కనెక్ట్ అవుతాయి. అంటే బిజినెస్ యాక్టివిటీ, ట్రాన్సాక్షన్స్, టోకెన్ డిమాండ్. ఇది ఒక రియల్ ఎకానమీ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ మోడల్. బిజినెస్ యాక్టివిటీ కోసం ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్, ట్రాన్సాక్షన్ కోసం వెరిఫైడ్ ATLG, టోకెన్ డిమాండ్ అంటే ITL టోకెన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రిప్టో ప్రాజెక్ట్. ఎవరు మిస్ అవ్వకండి ఫీచర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఎగ్జిస్టింగ్ A to Z ఇంటర్లింక్ కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీ దగ్గర ఎన్ని ITLG కాయిన్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.